gotta say one thing, bro. She killed him, no? I didn't know. She stole the show. I didn't know. The second half was which is good. చాలా బాగుందన్న. చాలా బాగుంది. బాగుంది బ్రో. Direction super, super, super. సినిమా యాక్చువల్లీ చాలా బాగా వచ్చింది. ఐ థింక్ ఐ లవ్డ్ ఇట్ అండ్ ఐ హోప్ అందరూ వచ్చేసి మా మూవీని చూస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఎంజాయ్ అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ వాచింగ్ మై క్యారెక్టర్ బికాస్ షీ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. థ్యాంక్ యూ. ఎస్, it was amazing. I think everyone enjoyed a lot, so I'm very very happy. I hope meer andaru vachesi ma movie ni chustaru. Please come and bless us and enjoy the movie. Thank you so much. Thank you. Thank you. సినిమా చూసావా? ఎలా ఉంది? సూపర్ గా ఉంది. హలో సార్, ఇప్పుడే భలే మొగల్ మూవీ చూశారు కదా, ఎలా అనిపించింది సార్? Yes, it's an awesome film and I mean I enjoyed it thoroughly. Second half quite a lot of surprises and twists expect cheyaledu. Bagundi, very nicely done, very nicely taken by Shivasai. Congrats to we will be meeting soon on the sets again. అన్ని క్యారెక్టర్స్ బాగా వచ్చినాయి. ఎస్పెషల్లీ రాజ్ తరుణ్కి అంటే కంగ్రాట్స్ అండి. ఫ్రెష్గా ఉన్నాడు, కొత్తగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు. చాలామంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలనుకుంటారు రాజ్ తరుణ్ తర్వాత. అంటే ఈజ్ డన్ అ వెరీ నైస్ జాబ్ అండ్ మై హీరోయిన్ కూడా మా మనీషా షీజ్ డన్ అ వెరీ నైస్ జాబ్. చాలా ఫస్ట్ సినిమా అనిపించలేదు అమ్మాయికి. పర్ఫార్మెన్స్ వాస్ ఎక్సలెంట్ అండ్ ఫోటోగ్రఫీ బాగుంది, మంచి ఫోటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, ఓవరాల్ ఇట్స్ అ వెరీ నైస్ ఫిల్మ్ అండి. వెరీ రియల్లీ ఎంజాయ్డ్. సెకండ్ హాఫ్ మెయిన్గా థ్రిల్స్, చాలా నెంబర్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ ఉన్నాయి. బాగుంది, వెరీ నైస్. థ్యాంక్ యూ. రాజ్ తరుణ్ సార్కి ఇది మళ్ళీ కంబ్యాక్ అనుకోవచ్చు ఈ మూవీ నుంచి? ఎస్ 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 రాజ్ తరుణ్కి దీని తర్వాత చాలా సినిమాలు వస్తాయి, చాలా సంబంధాలు కూడా వస్తాయి. సో చాలా క్యూట్గా ఉన్నాడు, చాలా క్యూట్గా ఉన్నాడు సినిమాలో. వెల్ ప్రెజెంటెడ్ బై ద డైరెక్టర్ అండ్ మంచి టర్నింగ్ అవుతుంది రాజ్ తరుణ్కి. ఇది వాళ్ళ ఫాదర్ కూడా చెప్పాను. అమ్మాయి హీరోయిన్ ఇద్దరు బోత్ ఆఫ్ దెమ్ వెరీ. అమ్మాయి కూడా ఫస్ట్ సినిమాలాగా అనిపించదు, చాలా బాగా చేసింది. బాగా చేయించాడు డైరెక్టర్, బాగా చేయించాడు వాళ్ళ చేత. ఫోటోగ్రఫీ, ఆల్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగుంది. వైజాగ్ చాలా రోజుల తర్వాత మంచి బాగా కవర్ చేశారు, చూసాం. లాట్ ఆఫ్ సీ సైడ్ అండ్ ఆల్ దట్. కంగ్రాచులేషన్స్. మ్యూజిక్ బాగుంది, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. ఇలా అంటారా? భలే ఉన్నారే మూవీ, మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక మంచి కామెడీ, ఒక ప్రతి ఒక్కరూ సీట్లో నుంచి నవ్వుకుంటూనే ఉంటారు. ఈమెయితే పర్ఫార్మెన్స్ అయితే చించి పడేసింది. సెకండ్ హాఫ్ అయితే మమ్మీ సెంటిమెంట్, అమ్మ సెంటిమెంట్ మరొకసారి అయితే ఏడిపించారు. మరి రాస్తారనన్నా మరి కంబ్యాక్ కాదు కదా, ఇంక చెప్పలేము. ఇంకా అలా ఉంది లోపలైతే. ఇంక చూసుకుంటే కామెడీ, లాస్ట్ సెంటిమెంట్ సీన్, మెయిన్ అయితే లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీకి మీరు తెలుగేనా? తెలుగు వచ్చు, తొడవచ్చు, పూడవచ్చు, మాట్లాడతారా? ఈమెయితే మరొక తెలుగు అమ్మాయి సూపర్ హిట్ కొడితే ఎలా ఉంటుందో ఈమెయితే కొట్టి చూపించింది. అబ్బా సినిమా అయితే అదిరిపోయింది. సాంగ్స్ అయితే మామూలుగా అయితే లేవు. సినిమా అంతా ఒక లెక్క అయితే లాస్ట్ ఒక సెంటిమెంట్ డైలాగులు అయితే ఉంటాయి, ఒక ఫైట్ సీన్స్ కానీ అవైతే చాలా బాగున్నాయి. సినిమా అయితే ఓవరాల్గా చెప్తున్నా, ఏడిపించారు, నవ్వించారు, ఎమోషనల్తో కనెక్ట్ చేశారు. ఓవరాల్గా సినిమా అయితే సూపర్. డైరెక్షన్ అయితే ఇంకా డౌట్ లేదంగా ఇచ్చి పడేసాడు. సినిమా అయితే చాలా చాలా బాగుంది. మీరైతే మిస్ కాకండి, భలే ఉన్నాడు. చెప్తారు ఇలా. Please come watch our movie on the 13th. We're all waiting. Thank you. భయ్యా ఇప్పుడే భలే ఉన్నాడే సినిమా చూసిన తర్వాత నాకు ముందు నా మైండ్లో వచ్చిన పాయింట్, అమ్మాయి భలే ఉంది అని అనిపించింది. ఎందుకంటే ఆమె అందం, ఆమె అభినయం మీరు బయట చూస్తున్నారు, కానీ పర్ఫార్మెన్స్ చూడాలంటే మీరు సినిమాకి వెళ్ళాలన్నా మామూలుగా లేదు అసలు. అంటే ఏదో మూవీలో, ప్రతి ఒక్క మూవీలో మనం గట్టిగా అబ్జర్వ్ చేస్తే ఏదో స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంటుంది మూవీకి, కానీ హీరోయిన్కి మాత్రం చాలా అంటే చాలా మంచి క్యారెక్టర్ పడ్డదనా. అంటే చూసినంత సేపు అరే ఒక యాంగిల్లో చూస్తే అరే జూనియర్ రష్మిక లాగా ఉంది కదరా, అరే కొంచెం ఒక యాంగిల్లో చూస్తే జూనియర్ తమన్నా లాగా ఉంది కదా అనిపించింది.
కానీ ఒక్కటే చెప్తున్నా, మూవీ మొత్తం చూసిన తర్వాత వాళ్ళందరినీ బీట్ చేస్తారు అనిపించింది అన్న. అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో ఫస్ట్ హాఫ్ మొత్తం మీ ఇద్దరి కామెడీ తోటి మంచిగా పకడ్బందీగా ప్లాన్ చేసే అమ్మాయి కనిపించింది. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వాళ్ళ ప్రేమలు, వాళ్ళ బాధలు, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళు పడ్డ కష్టం మామూలు కాదన్న అసలు. అంటే నా లైఫ్లో ఎలాంటి అమ్మాయి ఉంటే మాత్రం నేను అసలు అమ్మో నా అంత అదృష్టవంతుడు ఎవడు ఉండదు అనిపిస్తుంది. సో ఈ కాలంలో మరీ అంత మంచిగా ఉండడం కూడా మంచిది కాదని ప్రూవ్ చేసినందుకు థ్యాంక్ యూ మ్యామ్. నేను ముందు నుంచి బ్యాడ్ బాయ్ కానీ ఇప్పటి నుంచే నా గుడ్ బాయ్గా మారుతా. సో ఈ వీకెండ్లో ది బెస్ట్ మూవీ అని చెప్తున్నాను. ముందే ప్రీమియర్స్ పడ్డాయి కాబట్టి థియేటర్లు పెంచండి అయ్యా, మా హీరోయిన్ కోసమైనా థియేటర్స్ని పెంచండి. ఎందుకంటే రాజ్ తరుణ్ గారికి సెకండ్ ఇన్నింగ్ అని చెప్పుకోవచ్చు. మంచి కంబ్యాక్ తోటి వచ్చిండన్న. ఒకటే చెప్తున్నా, రాజ్ తరుణ్ అన్న లవ్ యూ అన్న. నువ్వు సినిమాలోనే కాదు బయట కూడా నిన్ను చూసి అమ్మాయిలు భలే ఉన్నాడే అంటారు. సో మంచి ఎమోషనల్, మంచి ఫ్యామిలీ డ్రామా అన్న. నాకైతే కొన్ని సీన్లలో మా అమ్మ గుర్తొచ్చింది. అంటే చాలా బాగా అనిపించింది అన్న. అమ్మాయి బాగుంది, అమ్మాయి వాళ్ళ అమ్మ బాగుంది, హీరో గారు బాగున్నారు, హీరో వాళ్ళ మదర్ బాగున్నారు. సో ఇంత మంచి సినిమాను మిస్ చేసుకుంటే అసలు మామూలుగా ఉండదు. ఒకటే చెప్తున్నా, చికెన్ ముక్క, మటన్ ముక్క, ఈ సినిమా బ్లాక్ బస్టర్ పక్కా. బేసిక్లీ మీకు మూవీలో ఎక్కువగా నచ్చిన పాయింట్స్ ఏంటి? సెంటిమెంట్ చాలా బాగుంది. అలానే రవి గారి కామెడీ టైమింగ్ బాగానే ఉంది. వీటి గణేషన్ గారిది అయితే చెప్పనక్కర్లేదు, చాలా చాలా బాగా చేశారు. మొత్తానికి సాయివర్ధన్ గారు చాలా బాగా సినిమాని బాగా తెరకెక్కించారు, చాలా బాగుంది. ఓకే మేడం, మీ వరల్డ్లో ఒక్క విషయం లవ్ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? ఇన్ఫినిటీ. థ్యాంక్ యూ మ్యామ్. అన్న మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుంది. అందరూ చెప్తున్నట్టు శారీ ట్రాపింగ్ అనే కొత్త కాన్సెప్ట్తో చాలా బాగా చేశారు రాజ్ తరుణ్ గారు. అండ్ అంతే విధంగా అంతే బాగా డైరెక్టర్ కొత్త వారైనా కూడా చాలా బాగా సినిమాని కంప్లీట్ చేశారు. సో చాలా చాలా బాగుంది. ఇట్స్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సో అందరూ వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. చూసుకునే 2.5 గంటలు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్. లవ్ ఉంది, లాఫ్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. చాలా బాగుంది సినిమా, అందరూ ఎంజాయ్ చేస్తారు. బీ వాచ్ ఇట్. ఆడియన్స్ థరోలీ ఎంజాయ్ చేశారండి, చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ హాఫ్ అయితే హిలేరియస్గా ఉన్నారు, సెకండ్ హాఫ్ ఎమోషన్కి బాగా కనెక్ట్ అయ్యారు. లాస్ట్ వరకు నేను చెప్పినట్టు థియేటర్లోంచి అందరూ నవ్వుకుంటూ బయటకు వచ్చారండి. ఇది నాకు లైఫ్లో ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. నేను అచీవ్ చేయాలని అనుకుంటున్నాను. అందరి ఎంజాయ్మెంట్ని, అందరి నవ్వుల్ని, అందరి ఎమోషన్స్ని నేను కళ్ళారా చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. లేదండి, అంటే బేసికల్లీ మనకి ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే సినిమాని తీసాం. మీ పిల్లలతో మీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళి, మీకు ఉమ్మడి కుటుంబాలంటే ఉమ్మడి మొత్తం తీసుకెళ్ళి మా సినిమాని హ్యాపీగా మీరు నవ్వుకునేలా చేశాము. ఓకే, అందరూ వచ్చి థియేటర్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని చూస్తున్నాము. రేపటి నుంచి 13వ తేదీ నుంచి మా సినిమా మీ దగ్గర. సో ప్లీజ్ బ్లెస్ అస్. మా టీం అంతా మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ప్లీజ్ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాము. మేడం, ఆడియన్స్తో చూశారు కదా, మీ ఫీలింగ్ ఏంటి మేడం? I felt on top of the world and I'm very 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 happy. Listening to everyone cheer made me very happy. సినిమా చాలా బాగా వచ్చింది, చాలా బాగా తీశారు. మీరు ప్లీజ్ వెళ్ళి మా సినిమాని చూడండి. మా సినిమా మీకు చాలా నచ్చుతుంది, నేను గ్యారంటీ ఇస్తా. ప్లీజ్ గో వాచ్ ఆన్ ద 13th of September. డెబ్యూ మూవీ కదా మేడం, ఎలా రాస్తారంతో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. చాలా బాగా ఎక్స్పీరియన్స్ అండి. రాజ్ ఇస్ వెరీ కంఫర్టబుల్ అండ్ ఈజీ టు వర్క్ విత్. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఆన్ సెట్. నేను చాలా నేర్చుకున్నాను అండ్ హీస్ ఆల్సో అన్ అమేజింగ్ యాక్టర్. సో great experience. Okay madam, all the best. Congrats. Thank you so much. Super duper hit movie. Thank you. ఈ టాప్ రూమ్ లో ఉంటాడు మన పవన్ కళ్యాణ్, ఇందులో భలే ఉన్నాడు మన రాజ్ తరుణ్. మన డైరెక్టర్ సూరి గారు మాత్రం ఎర్ర కొట్టేశాడు. ఎక్కడ లాగి లేకుండా ఒక బాబు బొమ్మను చూపిస్తాడు కదా, అలా చూపించారన్న. హీరోని మదర్ క్యారెక్టర్ ఎర్రగా కొట్టించాడు. అలాగే గణేష్ క్యారెక్టర్ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎర్రగొట్టేశాడు, సపోర్టింగ్ రోలు. అలాగే మన రచ్చరవి, అలాగే మన ఐపరాది ఎర్రగొట్టేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్స్ ఎర్రగొట్టేశాడు అన్న. ఇందులో ఎమోషన్ ఫస్ట్ హాఫ్ అంతా ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది అన్న. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అందరి కంపల్సరీ ఎయిట్ చేస్తారో అలాంటి ఎమోషనల్ సీన్స్, ఒక ఫాదర్ అండ్ మదర్ అండ్ సెంటిమెంట్ ఎర్రగొట్టేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎర్రగొట్టేశారన్న. ఓవరాల్గా రాస్తారని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బూస్టప్ అన్న. హ్యాట్రిక్ కొట్టేశాడు మన రాస్తారని పురుషోత్తముడు. అలాగే మన తిరగబడ స్వామి ఇప్పుడు భలే ఉన్నారా, నిజంగానే భలే ఉన్నాడు రాస్తారని అన్న.
2 గెటప్స్ ఉంటాయి, ఎర్ర కొట్టేసి అది రివ్యూలు ఇవ్వకూడదు. మీరు రేపు చూడండి సినిమా. ఓవరాల్గా బ్లాక్ బస్టర్ మూవీ. మూవీ చాలా బాగుందండి. మేము అందరూ మూవీ చూస్తే మేము ఆడియన్స్ చూస్తున్నాం. వాళ్ళ దానికి రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి అనేది దాన్ని మేము అబ్జర్వ్ చేస్తున్నాం. అందరూ హ్యాపీగా సినిమా చూసి నవ్వుకుంటూ ఎమోషన్స్ టైంలో చాలా బాగా ఫీల్ అయ్యారు ఆడియన్స్. మాకు చాలా ఆనందంగా ఉంది. ఆడియన్స్కి బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీ ఉంది. మా బ్యానర్ మీద ఫస్ట్ సినిమా అయినా మంచి సినిమా చేసాం. మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను భలే ఉన్నాడే సినిమా అయితే చాలా బాగుంది మేడం. కంగ్రాచులేషన్స్. మీ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఆ క్యూట్ సీన్స్, ఆ ఎమోషన్స్, లవ్ సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో పాటు వెళ్తూ ఉంటుంది, కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా హైలైట్. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఆ లవ్ సీన్స్ కానీ, ఆ ఎమోషన్ సీన్స్ కానీ, ఆ మదర్ మీద ఉన్న లవ్ కానీ చాలా బాగా చూపిస్తారన్నమాట. ముందర ఎవరైనా సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు అయితే చాలా బాగా కనెక్ట్ అవుతారు. ప్రజెంట్ ఈ రోజుల్లో ఉన్న లవ్ గురించి ఒక పర్ఫెక్ట్ అబ్బాయి ఎలా ఉంటుందో ఆ సినిమాలో బాగా చూపించారు. సాంగ్స్ చాలా బాగున్నాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, మెయిన్ స్టోరీ పరంగా డైరెక్టర్ గారు చాలా బాగా రాసుకున్నారు. సో సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది. అంత ఎమోషన్గా ఉంటుంది. లాస్ట్ 10 నిమిషాలు అయితే నిజంగా ఏడుపు వచ్చేసింది అనమాట. అంత బాగుంది. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఈ వారంలో రిలీజ్ అవుతుంది భలే ఉన్నాడే సినిమా. రాజ్ తరుణ్ గారు అయితే చాలా బాగా చేశారు. సో ఆయన కెరీర్లో ది బెస్ట్ అనమాట. మంచి ఆఫ్టర్ గ్యాప్ తర్వాత మంచి హిట్ వచ్చింది. సో అందరు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. అందరు ఆడియన్స్కి కనెక్ట్ అయితే హైపరాది కామెడీ, మేడం వాళ్ళు చేసే కామెడీ అన్నీ బాగున్నాయి అనమాట. థియేటర్కి వచ్చి చూడండి భలే ఉన్నాడే సినిమా. నిజంగా ట్రైలర్ చూసి వచ్చాను. ఫస్ట్ ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏదో రేంజ్లో పెట్టుకున్నాను. ఇక్కడ అయితే అసలు నిజంగా అంతకు మించి అనిపించింది. నిజంగా అంటే ఫస్ట్ సినిమా గురించి చెప్పాలి. అంటే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వుకుంటూనే ఉన్నాం. అంటే కామెడీ అసలు నవ్వలేక అలా నవ్వుతూనే ఉన్నాం. మొత్తం నవ్విస్తూనే ఉన్నాడు ఫస్ట్ హాఫ్ మొత్తం. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ ఎమోషనల్ సీన్స్ కానీ, ఆ సెంటిమెంట్ సీన్స్ కానీ ఉంటాయి చూడండి. మదర్ సెంటిమెంట్ కానీ, మళ్ళీ మన లవర్ నిజంగా అంటే మ్యామ్ కంగ్రాట్స్ మ్యామ్. అంటే ప్రేమ అనేది ఇలా కూడా ఉంటుందా? ఇంకోటి ఈ జనరేషన్ వాళ్ళు ప్రేమని ఎలా వాడుకుంటున్నారు అలా అన్ని చాలా మంచి చూపించారు డైరెక్టర్ గారు కూడా. నిజంగా చెప్తున్నా కదా, రాజ్ తరుణ్ అన్నకి ఇది ఒక మస్తు కంబ్యాక్ సినిమా అనిపిస్తుంది. అంటే రాజ్ తరుణ్ అన్న ఎన్ని సినిమాలు తీసినా కానీ ఇదైతే తన ఫస్ట్ సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా అలా అయితే అనిపిస్తుంది. మ్యామ్ నిజంగా మీ యాక్టింగ్కి నేను ఫిదా అయిపోయినా. అంటే మీరు చెప్పే డైలాగ్స్ కానీ, అంటే ఒక సినిమాలో హీరో కానీ ఒక హీరో ఉంటాడు, లేకపోతే ఒక హీరోయిన్ ఉంటుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలానే ఉంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం మీ ఇద్దరు కాంబినేషన్ని చూపించడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. నేను లాస్ట్ ఒకటే చెప్తాను. అంటే ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికాను, లవర్లను బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా ఫస్ట్ ప్రేమించుకున్న వాళ్ళు అందరూ వెళ్ళి సినిమా చూడాలి. అంతే. థ్యాంక్ యూ. హలో అండి, ఇప్పుడే సినిమా చూడడం జరిగింది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్ హిలేరియస్గా ఉంది. రాజ్ తరుణ్ ఇంట్రడక్షన్ సీన్ మీరు చూసి ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఫస్ట్ హాఫ్ అయితే అందరు నవ్వుతూనే ఉన్నారు. నేను థియేటర్లో బ్యాక్ లాస్ట్ చైర్లో కూర్చొని మరీ చూశాను అందరినీ. ఇంటర్వెల్ వరకు అందరు హిలేరియస్గా ఉన్నారు. సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్గా ఉంది. లాస్ట్ 30 మినిట్స్ మిమ్మల్ని ఖచ్చితంగా ఏడిపిస్తుంది. ఇందులో హీరో మిమ్మల్ని నవ్విస్తాడు, హీరోయిన్ కవ్విస్తుంది, అభిరామి గారు ఏడిపిస్తారు. ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరు నచ్చుతుంది. థ్యాంక్ యూ. అన్న ఒకటే చెప్తున్నా అన్న, ఇలాంటి మంచి సినిమా తెచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. పెట్టిన ప్రతి ఒక్క రూపాయి వర్త్ వర్మ వర్త్. అండ్ వన్ మోర్ థింగ్, వాషింగ్ పౌడర్ నిర్మా ఈ సినిమా చూడకుంటే మీ కర్మ. వాళ్ళే ఉన్నాడు మూవీ చూసాను భయ్య, చాలా బాగుంది నిజంగా. రాజ్ తరుణ్ అన్న అన్నయ్య యాక్టింగ్ అన్న నిజంగా చీర కట్టు అదంతా నిజంగా చెప్పక్కర్లేదు. సినిమా చూడాలి నిజంగా. నాకు తెలిసి ఈ ఫ్రైడే ఇదే బ్లాక్ బాస్టర్ అనమాట. ఈ వేరే సినిమా ఏమీ లేదు. సూపర్ గా ఉంది సినిమా అయితే. నిజంగా మనీషా గారు నిజంగా సూపర్ యాక్టింగ్ అని, హీరో హీరోయిన్ బాండింగ్ అని, నిజంగా ఆ లవ్ ట్రాక్ అని ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒకటైతే చెప్తా భయ్య, నిజంగా హీరో హీరోయిన్ ముందు ఉంటుంది ఇంట్రడక్షన్. అసలు వాళ్ళకి ఒకరికొకరు తెలియదు. అప్పుడు ఉంటే సిచ్యువేషన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. నిజంగా ఎవ్రీథింగ్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్
ఛానల్స్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది నిజంగా. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ కామెడీతో వెళ్ళిపోయి సెకండ్ హాఫ్ లో కూడా లవ్ ట్రాక్ అనేది కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా తీసుకెళ్తారు. సినిమా అయితే చాలా బాగుంది భయ్య. మళ్ళీ చెప్తున్నా, ఈ ఫ్రైడే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. అసలు ఇంకా వేరే సినిమా ఏ సినిమా కింద వెళ్ళకపోయినా ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అనమాట. సూపర్ ఉంది అసలు. ఆ టైమింగ్ సెన్స్ బాగుంది భయ్య నిజంగా. రాజధాని ఉన్న యాక్టింగ్ బాగుంది, ఆ టైమింగ్ బాగుంది, ఆ లవ్ ట్రాక్ ఎమోషనల్ కానీ నిజంగా మదర్ అండ్ సన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఎవ్రీథింగ్ అసలు మిస్ కాకుండా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. నాకైతే బాగా నచ్చింది. మారుతి ప్రెజెంట్స్ భలే ఉన్నాడే, చాలా భలేగా ఉందండి సినిమా. శివసాయి వర్ధన్ గారు ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. బ్లాక్ బాస్టర్ హిట్, మీ డెబ్యూటెడ్ ఫిలింతో చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ ఎక్సలెంట్ అండి. శ్రీకాంత్ పట్నాయక్ గారి షార్ప్ ఎడిటింగ్ టెక్నికల్గా చాలా బాగుంది. విజువల్స్ కానీ మ్యూజిక్ ఎంటైర్ ద ఫిల్మ్ సినిమాని డ్రైవ్ చేసింది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్రాఫ్ట్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. విజువల్గా డిఓపి గారి విజన్, డైరెక్టర్ గారి విజన్ని డిఓపి గారు చాలా ప్రాపర్గా విజువల్లీ వెల్ మేడ్, టెక్నికల్లీ వెల్ మేడ్ ఫిలిం. అండ్ ఫ్యామిలీ, కంప్లీట్ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. నారాయణ శెట్టి, కిరణ్ కుమార్ గారి ప్రొడ్యూసర్గా ఫస్ట్ మూవీ చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో తీశారండి ప్రొడ్యూసర్ గారు. మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ మీరు ప్రూవ్డ్ హిట్, ఇప్పుడే చూసి వచ్చాం కాబట్టి సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చండి. ఈ వీక్లో రిలీజ్ అవుతున్న మూవీస్లో వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మూవీస్లో టాప్ ఫస్ట్ ప్లేస్లో మన భలే ఉన్నాడు రాజ్ తరుణ్ గారి పర్ఫార్మెన్స్ కానీ, హీరోయిన్ది కొత్త హీరోయిన్, తెలుగు డబ్బింగ్ చాలా చక్కగా కుదిరిందండి. యాజ్ ఇట్ ఈజ్ తెలుగు అమ్మాయి, ఒరిజినల్ తెలుగు అమ్మాయి మాట్లాడితే ఎలా ఉంటుందో అమ్మాయి నాన్ తెలుగు అమ్మాయి అయినా కానీ చాలా చక్కగా డబ్బింగ్ వాయిస్ కుదిరింది అమ్మాయికి. అండ్ రాజ్ తరుణ్ గారిది క్యారెక్టరైజేషన్ రెగ్యులర్ 2-3 వీక్స్ ఒక మూవీ వస్తుంది రాజ్ తరుణ్ గారి మూవీ కంటిన్యూగా. భలే ఉన్నాడుతోటి మళ్ళీ రాజ్ తరుణ్ గారు ఇస్ బ్యాక్. మంచి కూల్ అండ్ ఫ్యామిలీ క్లాస్ హిట్ అండి. చాలా బాగుంది సినిమా.